తెలుగు మాట్లాడటం నేర్చుకో 30 years ఇండస్ట్రీ బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా ఓకే బాబు బాబు గారు తాజ్ బంజారా బాబు మధ్యాహ్నం లంచ్ తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ ప్రొడ్యూసర్ వచ్చింది బాబు నువ్వు నొక్కేద్దాం అనుకున్నావా బాబు 30 years ఇండస్ట్రీ ఇక్కడ ఆ పని మీద ఉండు అలాగే బాబు బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు అలాగే బాబు ఆ తాజ్ సాకి మధ్యలో ఉన్న తెలుగు నేర్చుకోండి ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఏమంటాడు మీ బాబు ఏమంటావేంటి సార్ బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు ఆడుకుంటున్నాడా 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్ ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు ఈ దఫా కాల్ షీట్ ఇప్పటి నా సంగతి తెలుసుగా ప్రొడ్యూస్ కౌన్సిల్ లైన్ లో బాబు 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 హలో వస్తాను బాబు డేట్ అడితే కన్ఫర్మ్ చేయండి మాట్లాడితే 30 సంవత్సరాలు రఘురామయ్య గారు ఎప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయా నా దగ్గర ఉన్నాయి చెప్తారు కదా మీరు చెప్తే పడలేదా మీరు అర్థం పడలేదా బుద్ధి లేదు ఇచ్చిపెట్టిందా ఫుల్ డార్క్ గా ఉంది ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి నీ సజెషన్లోకి వచ్చేస్తున్నాయి నీ టైట్ సజెషన్లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు కట్ చేస్తే విలన్ షాట్ సేమ్ పాపం భయపడుతుందేమో రా భయపడుతుందా ఇదేంది 50 రూపాయలు 50 మీ అమ్మ మొగుడు ఇస్తాడా మర్యాద మాట్లాడు పెట్రోల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరల మీద నేను ఎందుకు పైసలు ఇయ్యాలి అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది పైసలు మాట్లాడతావేంటి తెలుగులో మాట్లాడు నాకు ఎరికైంది ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి తీయిస్తాం మీ బొంద బెట్ట మిమ్మల్ని గట్టుకపోను హీరోయిన్ అవుదామని వచ్చావా బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా బొంబాయి వెళ్దామని క్యాన్సిల్ ఇక్కడే ఓకే వెంకటేశా విక్టరీ వెంకటేష్ బాబు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పీరాలు కూర్చోండి బాబు అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు తొందరగా వెళ్ళి కలుద్దాం కూర్చోండి కూర్చోండి మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావరా కలిసి ఉన్నావరా చంటి వాసుది వాయిస్ ఆఫ్ యూత్ జై మందేరో పోయి వీడి చేతిలో పడిందేంట్రా ఎంతమందిని కాపాడుతున్నావురా మనం పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది నీకెలా తెలుసు పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్గా పెట్టుకుందాం నేను కొత్త అమ్మాయిలతో చేయను ఐశ్వర్య రాయ్ కనీసం కరీనా కపూర్ చంపుతా కొడక రికార్డింగ్ సార్ యాక్షన్ చెప్పా యాక్షన్ మూర్తి ఏంట్రా విశేషంగా కర్తవ్యం సూపర్ అర్థం అవుతాయి కదా యాక్షన్ ఎక్కడా విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం బాబు 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 పారగాలి చూడండి నా బిడ్డను పాడు చేయాలని చూస్తుంటూ పారిపోయారా మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే డైరెక్షన్ నేర్చుకోమ్మా ఏది తింగరబుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఎగేసుకొని వచ్చేయటం డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తాం నీకోసం వెయిటింగ్ ఆడు ఎవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే అబ్బా పెద్ద హీరోయిన్ అయిపోతావనే నీకు సినిమా సంగతి తెలీదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఏదో సంగీతం ఆపు తెల్లతోలు ఉండగానే సరిపోయే బోళ్ళంత అదృష్టం ఉండాలి
అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి, అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. గోవిందా గోవిందా కోటి, ఈ డైలాగ్ ఎక్కడో వినట్టు ఉంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి. ధైర్యంగా ఉండమ్మా. సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నువ్వు హీరోయిన్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. సైరా, లోపలికి తీసుకెళ్ళు. కోటి, మంచి క్లాస్ బాయ్. కెప్టెన్